ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించటం వల్ల జాకిర్ హుస్సేన్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జాకిర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. జాకిర్ హుస్సేన్ అసలు పేరు జాకిర్ హుస్సేన్ అల్లా రకా ఖురేషీ. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకిర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లా రకా పెద్ద కుమారుడైన జాకిర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచేవారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. 7 ఏళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన వందలాది ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనేక ఆల్బమ్లు సైతం చేసిన ఆయన 1980వ దశకంలో పలు చిత్రాలకు పనిచేశారు. 1990లో కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్సును అందుకున్నారు. హుస్సేన్ మికీ హార్ట్, గియోవన్నీ హిడార్గాతో కలిసి గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్టు కోసం ప్రపంచ సంగీత ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో 3 గ్రామీలను కూడా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్లతో సత్కరించింది. 1999లో యుఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్తో జాకిర్ హుస్సేన్ను సత్కరించారు. జాకిర్ హుస్సేన్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచి విద్యార్థిగా ఉన్నప్పుడే విజయం సాధిస్తారన్నారు. ఎన్ని అవార్డులు, పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎప్పుడూ నేర్చుకోవటం మాత్రం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదని నాన్న చెప్పేవారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మంచి విద్యార్థులుగా ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. నేను గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పేవారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉండాలన్నారు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయని జాకిర్ హుస్సేన్ అన్నారు. నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నా అయినా ఎప్పుడూ దేని గురించి నేను ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే 15 మంది పేర్లు చెబుతాను. నేనే బెస్ట్ అని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే విజయాలు దూరం అవుతాయని జాకిర్ హుస్సేన్ చెప్పిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. జాకిర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలోనే నడిచి 7 ఏళ్లకే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. జాకిర్ హుస్సేన్ 10 ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే జాకిర్ హుస్సేన్ తరచుగా పోస్టులు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో ఆయన చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో అమెరికాలోని తన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ చుట్టుపక్కల ప్రకృతిని స్వయంగా చిత్రీకరించారు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ అద్భుతమైన క్షణం అంటూ కామెంట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసిన జాకిర్ హుస్సేన్ మృతికి ఎంతో మంది ప్రముఖులు నివాళులర్పించారు.